స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. మన దగ్గర ఉన్నదానికి విలువ ఇచ్చి కాపాడుకోకుండా మన దగ్గర లేని దానికోసం ఏదో చేసి ఉన్నది కూడా పోగొట్టుకుని మళ్ళీ మొదటికి రాకూడదు. దురాశ ఎప్పుడూ దుఃఖానికే దారి తీస్తుందని తెలియచేసే మన కథలోకి వెళ్ళిపోదామా? ఏవండి, మన కూరగాయల వ్యాపారం అంతా మంచిగా నడుస్తుంది. అందరికీ అతి తక్కువ సమయంలోనే మన మీద మంచి నమ్మకం ఏర్పడింది. మన అవసరాలన్నీ తీరుతున్నాయి. మనం ధనవంతులం కాకపోవచ్చు, కానీ మనది ప్రశాంతమైన జీవితం కదండి. అవును సుశీల, ప్రస్తుతానికి వ్యాపారం చాలా బాగుంది. కానీ మనం ఇలా సరిపెట్టుకుంటూ ఉండకూడదు. ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బులు ఉంటేనే గౌరవం. కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేసి అభివృద్ధి చెందాలి. ఎందుకండి మీరు ఇలా ఆలోచిస్తున్నారు? మనకి ఈ ప్రశాంతమైన జీవితం చాలండి. అందరూ డబ్బుల వెనుక పరిగెట్టి ఒత్తిడికి లోనవుతున్నారు. అదంతా నాకు తెలియదు సుశీల. ఎంత డబ్బు ఉంటే అంత ఆనందం. మనం సంపాదించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోమనట్లేదండి. ఎక్కడో ఒక చోట తృప్తి పడకపోతే ప్రశాంతతను కోల్పోతాం. డబ్బులే ఆనందం కాదు కదా. సరేలే, మన మధ్య ఎందుకు ఈ గొడవ చెప్పు. మరుసటి రోజు సురేష్ దుకాణం దగ్గరికి నరేష్ వస్తాడు. సురేష్, నీ వ్యాపారం గురించి నీ గురించి అందరూ చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను. కానీ నువ్వు చాలా సామర్థ్యం ఉన్నవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు నీ నైపుణ్యంతో ఈ చిన్న కూరగాయల బండి కాకుండా ఒక పెద్ద దుకాణం నడిపించి మంచి లాభపడచ్చు. మీరు చెప్తుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది. కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఎలాగోలా ధైర్యం చేయగలిగితేనే నీ జీవితం చాలా మెరుగుపడుతుంది. అంతేకాకుండా నీ పిల్లలకి కూడా మంచి జీవితం ఇవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించు. ఇలా చెప్పి అతను వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం సురేష్ సుశీలతో జరిగింది చెప్తాడు. ఏంటండి, దుకాణం అంటే మాటలా? అసలు ఎంత డబ్బు కావాలి? మన దగ్గర అంత డబ్బు లేదు కదండి. మన దగ్గర లేదు నిజమే. కానీ కొంత డబ్బులు అప్పుగా తెచ్చుకుంటే మెల్లగా తీర్చుకోవచ్చు. అసలు మీరేమంటున్నారు? నాకెందుకో ఇదంతా అత్యాశకు వెళ్ళి కోరి కష్టాలు తెచ్చుకోవడం అనిపిస్తుంది. అంత అప్పు అంటే వడ్డీలు చెల్లించడం చాలా కష్టం. ఏమో సుశీల, నాకదంతా తెలీదు. నరేష్ చెప్పినదంతా వింటే నాకు లాభం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఎలాగైనా అప్పు తెచ్చి ఈ పెద్ద దుకాణాన్ని పెట్టాలి. కొన్ని రోజులు గడిచిన తరువాత తనకు కావలసిన పెట్టుబడితో వ్యాపారం మొదలు పెడతాడు. అనుకున్నట్లే వ్యాపారం అంతా చాలా మంచిగా నడుస్తుంది. కొన్ని రోజులు మంచిగా గడిచాక భార్యతో ఇలా అంటాడు. సుశీల, చూసావా, నువ్వెంత భయపడ్డావు. కానీ చూడు, మనం మన బాకీలన్నీ తీర్చగలిగాము. వ్యాపారం కూడా చాలా బాగుంది. అందుకే నేను మరొక నిర్ణయం తీసుకున్నాను. అవునండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం నిర్ణయం తీసుకున్నారు చెప్పండి. ఇప్పుడు మరికొన్ని డబ్బులు అప్పు తెచ్చి కూరగాయలతో పాటు పండ్లు కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనకు చాలా లాభాలు వస్తాయి. మనం అప్పులు తీర్చడమే కాదు, డబ్బులు ఆదా కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే కదండి అప్పులు తీరాయి. మళ్ళీ ఇప్పుడే మరొకటి ఎందుకు చెప్పండి. కొన్ని రోజులు అయ్యాక మనమే కావాల్సింది సంపాదించుకుని మొదలు పెట్టొచ్చు కదండి. నువ్వు మొదట కూడా ఇలాగే భయపడ్డావు. ధైర్యం చేస్తేనే ఏదైనా సాధించగలం. నువ్వు నా మాట విను. ఇలా చెప్పి పండ్లు కూడా మొదలు పెడతాడు. అది కూడా చాలా బాగా నడుస్తుంది. దాంతో సురేష్కి అత్యాశ మొదలవుతుంది. సుశీల దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. సుశీల, నేను మరొక నిర్ణయం తీసుకున్నాను. ఎలాగో అందరూ మన దుకాణానికి బాగా అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ధరలు పెంచి తక్కువ రకం సరుకు కలిపి అమ్ముతాను. దానివల్ల మనకి చాలా లాభాలు వస్తాయి. మనం విలాసవంతమైన జీవితం కూడా గడపవచ్చు. ఏంటండి ఇది? మీరేనా ఇలా ఆలోచించేది? ఇలా చేస్తే లాభాలు కాదు, నష్టాలు వస్తాయి. నమ్మకం అనేది ఒక్కసారి కోల్పోతే మళ్ళీ జీవితంలో తిరిగి రాదు. దయచేసి
మీరు అత్యాశకి వెళ్ళకండి. దేనికైనా నమ్మకమే ప్రధానం. అయినా నీకు చెప్పడం నా తప్పు. నీకు ఎప్పుడూ ఏమీ అర్థం అవ్వదు. కాబట్టి నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇలా చెప్పి మరుసటి రోజు తక్కువ రకం సరుకుతో పాటు ధరలు కూడా పెంచుతాడు. దాంతో క్రమంగా కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని రోజులు గడిచేసరికి అసలు దుకాణానికి వచ్చేవాళ్లే లేకుండా పోతారు. అప్పుడు తన తప్పు తెలుసుకుని భార్యతో, అనవసరంగా అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాను సుశీల. నాకు ఒక్క విషయం అర్థమైంది. నువ్వు చెప్పినట్లు నమ్మకం ఒక్కసారి పోతే ఇంకొకసారి తిరిగి రాదు. ఇప్పుడు నేను ఎంత మంచి సరుకు తెచ్చినా ఎవరూ నన్ను నమ్మడం లేదు. నేను నీ మాట విని ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఇంకేమీ లాభం లేదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మనకి ఉన్నదానిలో సంతృప్తి పడాలి, ప్రశాంతమైన జీవితమే ముఖ్యమని. కానీ మీరే అత్యాశకు వెళ్ళి ఉన్నది కూడా పాడు చేశారు. మీరు మొదట చేసిన 2 పనుల వల్ల మనకి మాత్రమే నష్టం. కానీ మూడోసారి చేసింది మాత్రం మోసం. దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సిందే. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.